కానీ దాన్ని సమర్థతతో దాని నిప్పుదలతో ఆ మాట నెరవేర్చాలంటే మన శక్తి లేదు. మాట ఇచ్చి నెరవేర్చగలిగిన నరుడు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరో లేడు. ఇవాళ నేను మాట ఇస్తాను, లేకపోతే మాట ఇస్తాను ఈ జనకాలంలో ఉన్నాం. ఎందుకంటే అదంతా కూడా దేవుని యొక్క చిత్తం, మనుషుడి యొక్క. అందుకని రాత్రి వాక్యం విన్నారు కదా, యెహోవా నరుడికి ఆత్మ దేవుడు పెట్టిన దీపము. ఆ దీపము మనలో ఉన్నంత వరకే మనం సజీవులుగా ఉంటాము, శక్తివంతులుగా ఉంటాము. ఈ లోకంలో ఉన్న వాటిని కూడా ఆనందిస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నది ఆనందిస్తూ ఉన్నప్పుడే దేవుడు అంటాడు కదా, నన్ను స్తుతించండి, ఆరాధించండి, నన్ను స్మరణకి తెచ్చుకోండి, అప్పుడు మీరు దీర్ఘాయువులుగా జీవిస్తారు. అలాగా దీర్ఘాయువుతో ఆయన యొక్క ఆజ్ఞలను కనుక మనం హృదయపూర్వకంగా అనుసరించినప్పుడు, ఆ మాటలు శ్రద్ధగా విన్నప్పుడు దీర్ఘాయువుతో జీవించడానికి గల కారణం ఏంటంటే అనుదినము ఆయన నామాన్ని ధ్యానించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు అతడు నీటిలో నాటబడిన చెట్టు వలె ఆకు వాడక కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఆ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం. అంటే వాక్యాన్ని ధ్యానించడం, ఆయన మాట వినటం. నేను ఎక్కువ కాలం బ్రతకాలయ్యా, నేను అన్ని ఆయురారోగ్యాలతో నేను బ్రతకాలయ్యా అని మన మనిషి ప్రతి ఒక్కరు కూడా ఆశపడతాడు. కానీ అది మన స్వాధీనంలో ఉందా అంటే ఏమాత్రం కూడా లేదు. మనకు ధనం ఉంటుంది, అన్ని ఉంటాయి, పొలాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, కానీ ప్రాణం దేవుడికి పెట్టిన దేవుడు. కానీ నేను బ్రతకాలయ్యా, ఎలా బ్రతుకుతావు? బ్రతకానికి మన చేతుల్లో ఉందంటే ఏమాత్రం కూడా లేదు. బ్రతకాలి, మనం జీవించాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడు అయితే చెబుతాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించు, అప్పుడు నీటి కాలంలో నాటబడిన చెట్టు ఎలాగ ఆకువాడకుంటుందో తన కాలంలో ఫలిస్తుందో అలాగే మీరు కూడా ఉంటారు. అంతేగాని లేదు ప్రభువా మేమైతే అలాగ ఉన్నాం, ధర్మశాస్త్రాన్ని వినము, నీ వాక్యాన్ని వినము, నీ నామాన్ని ధ్యానించు, కానీ మేము బ్రతకాలి. ఎలా బ్రతుకుతాం? అందుకని దేవుడు అంటాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా వాళ్ళు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును బలపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంటే మన మాటలు కొద్దిగా ఉండాలి. ఎలా ఉండాలంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థనకి వెళ్తాం, వాక్యాన్ని వింటాం, వాక్యం చెబుతాం, పాటలు పాడతాం, ప్రవర్తన కాడికి వచ్చేసరికి చాలా కూడా అనాలోచనగా ఉంటారు. ఎందుకు ప్రవర్తన కాడికి వచ్చేసరికి ఎవరిని గతించిన కోపం వస్తుంది? ఎందుకంటే ప్రవర్తన బాగోదు. ఆ ప్రవర్తన కాడికి వచ్చేసరికి నీ ప్రవర్తన ఎలా ఉంది అది దేవుడే కనుక చెబుతూ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రవర్తన కాడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఒక లోపం. ఆయన చెప్పేది అదే, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అబ్బాయి నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా జీవించాలి అన్నప్పుడు అయితే నాతో నీకేంట్రా బాబు పని? నాతో నీకేంటి పని? నేను జాగ్రత్తగానే ఉంటా, అది నా తీరులో ఉంటా, కానీ నువ్వు చెప్పిన తీరులో వాక్య విధానంలో నేను ఉంటా. అప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాడికి సమాజంలో ఉన్నవాడికి సంబంధం ఏంటి? వాడు అలాగే చెబుతాడు, సమాధానం ఇస్తాడు. ప్రార్థనకు వచ్చి మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా నోటిని కాచుకోవాలి. ఏ మాట అయితే మనం పలుకుతూ ఉన్నామో, ఏ ఉపదేశాన్ని చేస్తూ ఉన్నామో, ఏ మాట దేవుని యొక్క మొక్కుబడి చేసుకుంటూ ఉన్నామో, ప్రార్థనకు వస్తూ ఉన్నప్పుడు మనం ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. ఆయనతో నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు అది నీకు తెలుసా? ఆ మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడనే గ్రహింపు మీకుందా? ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రతి మాట మనం ఆయనతో పలికినప్పుడు ఆయన స్థిరపరచాలి అంటే మన హృదయం స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. హృదయం స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేనప్పుడు ఆయనతో పలికే మాట ఆయన ఎలా స్థిరపరుస్తాడు? నీ ప్రవర్తన అంతట్లో నువ్వు జాగ్రత్తగా లేనప్పుడు ఆయన నాకు మేలులు చేయాలి, ఆయన ఆశీర్వాదాలు నాకు కావాలి, దీర్ఘాయువు కావాలి అంటే ఎలా వస్తుంది? అది సాధ్యమా అంటే సాధ్యము కాదు. నీ నోటితో నువ్వు ఏదైతే మొక్కుబడి చేస్తూ ఉన్నావో, దేవుడి సన్నిధిలోకి వచ్చి ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, ప్రభువా నన్ను మార్చాలంటే మొదటగా అప్పగించుకోవాలి, మార్చాలి. ఎలా ఉండి మార్చాలి? నేను లోకంలో ఉంటాను, నేను రాను. ఒక మంగళ షాప్ కాడికి వెళ్ళి ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు అన్నాడంట, ఏమనంటే
దేవుడే లేడన్నాడంట ఒక పాస్టర్ గారు. ఆయన ఇల్లు పాస్టర్ గారు అని తెలియదు, కానీ వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన అన్నాడంట, దేవుడు లేడు, దేవుడే ఉంటే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు అన్నాడంట. అన్నప్పుడు ఈయన అన్నాడంట, మరి అక్కడ ఒక పెచ్చోడు బాగా జుట్టు పెంచుకొని తిరుగుతూ ఉన్నాడంట. తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మంగళ షాపులు కూడా ఎవరు లేరనుకుంటా, ఆ పెచ్చోడు అలాగే తిరుగుతూ ఉన్నాడు అన్నాడంట. ఆయన అన్నాడంట, బలేటోడు బాబు, నేను మంగళోడినే కదా, నేనున్నా కదా అంటే, నువ్వు ఉన్నావు కానీ మంగళోడు ఎవడు లేడు. అదేంటి, నేను ఉన్నాను కదా. అవును, దేవుడు లేడని నువ్వు ఎలా చెబుతూ ఉన్నావు? దేవుడి సన్నిధికి నువ్వు వెళ్ళాలి. ఈయన అన్నాడంట, ఆడి కనుక నా దగ్గరకు వస్తే నేను కట్ చేస్తాను, వాడిని సేవ్ చేస్తాను, శుభ్రం చేస్తాను, వాడిని నీట్గా ఉంచుతాను అన్నాడంట. ఈయన అన్నాడంట, నువ్వు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగినప్పుడు మాత్రమే ఆయన నిన్ను రక్షిస్తాడు, నీకు ఏది కావాలో అది ఇస్తాడు. నువ్వు రాకుండా, నువ్వు వినకుండా, ఆ ఉపదేశానికి అంగీకరించకుండా, లోపడుకోకుండా లోకంలోనే ఉండి నాకు అన్నీ కావాలి, అన్నీ ఎలా వస్తాయి గమనించాలి. అందుకని ఆయన అంటాడు, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలు. సమీపించి ఆలకించాలి. ఎట్లా సమీపించాలంటే మన హృదయము ఆయన మీద ఆనుకునేటట్టుగా ఉండాలి. సమీపం అంటే దేవుడి మాట మన హృదయంలోకి వచ్చేటప్పుడు, ఒక బాల్ కనుక క్రికెట్ మీద కొడితే పట్టుకోవడానికి ఎలా సమీపంగా ఉంటారో ఆయన మాట మనం పట్టుకోవడానికి కూడా అలా సమీపంగా ఉండాలి. అలా లేనప్పుడు ఆ మాటని ఎలా రిసీవ్ చేసుకుంటాం? సమీపంగా లేము, ఆ మాట ఎలా పట్టుకుంటాం? క్రికెట్ బాల్ పడతాడు, ఏది పట్టుకోవాలి, వాడు సమీపంలో ఉన్నాడు, అది పట్టుకుంటాడా? పట్టుకోడు, వెళ్ళిపోద్దు, అవుట్, వాడు రన్ చేస్తాడు. అపవాది కూడా మన మీద ఎలా దాడి చేస్తాడంటే, మనం ఆయన మాటను పట్టుకున్నప్పుడు అపవాదే దాడి చేస్తాడు, నీ ప్రవర్తన తారుమారు చేస్తాడు. నువ్వు ఏదైతే దేవుడితో ఉపదేశంతో ఆయన మాటలతో ఆయన దగ్గరకు వచ్చి మొక్కుబడి చేసుకుంటావు, దాన్ని చేయనీయడు. నేను ఇలా ఉండాలి ప్రభు అంటే సాతాను గడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు, నువ్వు అలా ఉంటావు. హల్లెలూయా. సాతానికి ఏమాత్రం ఇష్టం లేదు, వాడి అపవాది. అయితే అపవాదికి మనం ఎందుకు లోపడుతూ ఉన్నామంటే, మనకు లోకం కావాలి, లోకంలో ఉన్న పాపం కావాలి, లోకంలో ఉన్న భోగం మనకు కావాలి, లోకంలో ఉన్న అన్నింటిని కూడా ఆనందించాలి, ఆనందిస్తూనే దేవుణ్ణి ఆరాధించాలి. ఈ రెండు కుదురుతాయంటే రెండు కూడా ఆయన ఎప్పటికీ కూడా నీతిమంతులకు అనీతిమంతులకు వేరుపరచడు ఆయన. హల్లెలూయా. దేవుని చిత్తానికి మనం లోబడి ఉండాలి. ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రవర్తన కనిపించాలని చాలా జాగ్రత్తగా చూసుకో, చాలా జాగ్రత్తగా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే దెయ్యం పట్టిన వాడు మత్తయి సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయం చదువుకుందా. వారా సముద్రమునకు ఆయన సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడి సమాధులలో వాసము చేసేవాడు సంఖ్యలతో ఎవడను వాడిని బంధించలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెప్పి ఖాళీ సంఖ్యలను తిరిగిగా చేసెను. కనుక ఎవడను వారిని సాధుపరచలేకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సాధుపరచలేకపోయారంటే వాళ్ళు అపవిత్రాత్మ ఉంది, వాడిలో అపవిత్రాత్మ ఉంది. మనిషినైతే సాధుపరచవచ్చు, కానీ వాడిలో ఉన్న ఆత్మ ఏంటంటే అపవిత్రమైన ఆత్మ ఉంది. ఈ అపవిత్రమైన ఆత్మ ఏం చేస్తుందంటే వాళ్ళు సాధుపరచలేకపోతుంది. వాళ్ళ సంఖ్యలతో బంధించినా ఆ సంఖ్యలను సైతం కూడా ఏం చేస్తుందంటే తుత్తునీరుగా చేసేస్తుంది. అక్కడ వాడిని నుంచోనివ్వట్లేదు, సమాజంలోనే నివాసం. ఎక్కడ మనిషి నివసించాలి? మనిషి అన్నవాడు, బ్రతికున్నవాడు ఎక్కడ ఉంటాడు? ఇళ్లలో ఉంటాడు, ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటాడు. కానీ ఈడెక్కడ ఉంటున్నాడు? సమాజంలో ఉంటున్నాడు. వాడు వాసం అంతా కూడా మృతుల మధ్య. హల్లెలూయా. ఉండేది ఎవరు? మృతులు. కానీ మనం ఎలా ఉన్నాం? సజీవులుగా ఉన్నాం. అందుకే దావీదు అంటాడు, నేను సజీవులున్న దేశంలో సమభూమి పైన నా పాదాలు నిలిపావయ్యా, దానికి నేను బ్రతికుండటమే కారణం. హల్లెలూయా. బ్రతికున్నా, నన్ను నిలిపావు కాబట్టి నీ స్తోత్రం. ఆయన ప్రతి విషయంలో కూడా దేవునికి సమీపంగా ఉన్నాడు, ఆయన మాట అన్నాడు. అలాగే ఇంకొంచెం ముందుకి, వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధులను కేకలు వేయచ్చు, వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి. హల్లెలూయా. ఇక్కడ మనుషులైనటువంటి వారు పరిగెత్తుకు రాట్లా. ఎక్కడికి? దేవుని సన్నిధికి పరిగెత్తుకు రాట్లా. దేవుని సన్నిధికి రావాలంటే రాలేరు, కూర్చోవాలంటే కూర్చోలేరు. వీడు సమాధుల్లో ఉన్న దేవుని చూసి ఏం చేస్తున్నాడు అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆయనకు నమస్కారం చేశాడు. ఏం చేశాడు? నమస్కారం చేసి, యేసు వారికి తెలుసు, దేవుడని తెలుసు కనుక, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి. వాళ్ళ ప్రతి ఒక్కరిలో ఉన్న అపవాది ఆత్మ అదే. నాతో నీకేంటి? ఏదన్నా చెబితే నాతో నీకేంటి, నాతో నీకేంటి. ఇది ఎవరు ఆత్మ? అపవిత్ర ఆత్మ. నాతో నీకేంటి కాదు, దేవుడు కావాల్సింది నీతోనే పని. హల్లెలూయా అన్నాడు. నాతో నీకేంటి పని? మరి పెంచోడా, నువ్వే దేవుడికి కావాలి, నీతోనే పని. నీలో ఉన్న ఆత్మను తొలగించాలి, నిన్ను పరిశుద్ధుడిగా చేయాలి, యథార్థవంతుడిగా చేయాలి, మనుషులున్న దేశంలో నిన్ను నిలపాలి. మృతుల మధ్యన కాదు, సజీవుడైన దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. హల్లెలూయా. నిలబెట్టడానికి ఆయన వచ్చాడు. నాతో నీకేంటి పని అని లోపడే తక్కువేది. వాడు సమాధుల్లో నివాసం చేస్తూ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటి పని అన్నాడు. ఇవాళ మనుషుల మధ్యనే జీవిస్తూ, మనుషులతోనే ఉంటూ, నివాసం చేస్తూ, గృహాల్లో ఉంటూ, ఏదన్నా సేవకుడు చెప్పినా, దేవుని మాట చెప్పినా నాతో నీకేంటి పని. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? వీడు ఎంత వణుకుతూ ఉన్నాడో చూడు. దేవుడు అపవాదైనప్పటికీ కూడా సాగిన పడ్డాడు, నమస్కారం చేశారు. సర్వోన్నతుడైన దేవుడు కుమారుడే తెలుసు ఆయనకి. నాతో నీకేంటి పని? పని లేకుండా ఎక్కడుందిరా బాబు. నువ్వు ఒక మనిషిలో పట్టి నువ్వు సమాధుల మధ్యలో నివసింప చేస్తుంటే, వృద్ధుల మధ్యలో నివసింప చేస్తుంటే, నా బిడ్డలాగా నేను విడిపించడానికి వచ్చా. నువ్వు ఉండాల్సిన స్థానం అది కాదు. ఏది కాదు? మనుషుల్లో ఉండడానికి వీల్లేదు. ఆ అసమాధానం అనేది కానీ, ఆ మనుషుల్లో వాళ్ళు కొట్టుకునే తత్వం కానీ ఉండడానికి వీలు లేదు. అందుకనే ఆయన నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆమె పెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. ఎవరి పేరున ఆమె పెడుతుందో? దేవుడి పేరునే. నువ్వు గనక నన్ను బాధపరిచావనుకో, దేవుని పేరునే ఆమె పెడుతున్నా, దేవుడు తోడయా. నువ్వు గనక నన్ను ఏదైనా చేసావా, నీ మీద ఒట్టేగా అనంటే ఒట్టే. ఎవరితో ఎవరు వాక్యాన్ని చెబుతుంది. అపవాది కూడా ఏం చెబుతుందంటే వాక్యమే. ఎవరి పేరున తోడు పెడుతున్నాడు? దేవుని పేరన. ఇవాళ మనం ప్రార్థనకి వెళ్ళినా దేవుని వాక్యానికి విధేయత చూపకుండా ప్రభువా నీ తోడన్నా నా తోడన్నా సుఖం లేదు. ఇక్కడ ఆ ఆత్మ నీకేంటి నాతో పని అన్న ఆత్మ మనలో ఏలుబడి చేసినంత చేపు కూడా దేవునితో సమీపంగా ఉండలేము. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోలేము, మన నోటి మాటలు కాచుకోలేము. ఆయనకు సమీపించి ఆయన మాట వినే తత్వం మనుషుల్లో లేదు, ఉండదు కూడా. కాబట్టి ఈయన అన్నాడు కదా, ఈ మనుషుల్ని విడిచి పొమ్మని వానితో చెప్పగా, వానితో చెప్పగా మరియు ఆయన ఈ పేరు ఏమని వారిని అడగగా, వాడు నా పేరు సేన ఎలాగనగా అనేకులని చెప్పి తమ ఆ దేశంలో తొలివేయొద్దని ఆయన మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మందగా వేయించుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్టు మమ్మల్ని వాటి ఎందుకు పంపమని ఆ ధైర్యము ఆయన బతిమాలుకొనెను. యేసు వాటిని సెలవీయక ఆ అపవిత్రాత్మను వారిని విడిచి పందులలో ప్రవేశించగా మంద ఆ ప్రాంతం నుండి సముద్రము దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగగా చచ్చెను. హల్లెలూయా. ఈ మనిషిలో సేన అంటే అనేకులము. అనేకులైతే ఇప్పుడు ఎన్ని దెయ్యాలు ఉన్నాయంట? 2000 దెయ్యాలు. ఒక్క వ్యక్తిలో 2000 దెయ్యాలు అంటే మాటలా అంటే మనలో ఉన్న ఆశలే ఆ దెయ్యాలు. ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎంత విరోధం, ఎంత అసూయ, ఎంత ద్వేషము, ఈ కలహాలు, ఈ మత్సరాలు ఏంటి అంటే ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి, ఒక వ్యక్తిలోనే లీనమై ఉన్నాయి. ఈ 2000 దెయ్యాలు ఒక్క మనిషిలో ఉన్న దెయ్యాలు మందల గల పందులలోకి వెళితే అవి వెళితే ఊపిరాడక చచ్చాయి. ఆ జంతువులే ఊపిరాడక చస్తే మానవుడు మాత్రం దాన్ని చక్కగా హృదయంలో నింపుకొని బ్రతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. బ్రతకడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తం. నువ్వు ఇంకా బ్రతకాలి. ఈ హృదయంలో నుంచి ఆ సేన అనే దెయ్యాలు పోవాలి, అవి పోవాలి, నిన్ను నిలపాలి. అది ఆయన ఉద్దేశం. అందుకనే నాతో నీకేంటి పని? 2000 దెయ్యాలను పెట్టుకొని వాడు ప్రశాంతంగా ఉంటాడా? మనుషులు కూడా అంతే.
అనేకమైన హృదయంలో కోరికలు ఆయాసంతో జీవిస్తూ దేవుడు నాకేం చేయలేదు అంటాం. ఎందుకు చేయడు దేవుడు? ప్రతి మానవుడికి చేస్తున్నాడు. ప్రాణం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఇంతకు మించి నీకేం కావాలి? బ్రతకడానికి నీకు శక్తి ఉంది, పని చేసుకోవడానికి పనులు ఉన్నాయి, ఇంకా నాకు చేయలేదు. ఎక్కడ చేయాలి? అయ్యగారు నాతో అంటా ఉన్నాడు, నాకు అప్పులు ఉంటాయ్యా అంటే, అప్పులు ఎప్పుడు ఉంటాయిరా? కానీ అప్పులు పోవాలి, అప్పులు ఉన్నాయి. ఏం అప్పులు రా బాబు? మనుషులు నాకు అప్పులు లేకుండా ఏముంటాయ్యా? సరే ఇవన్నీ కాదు కానీ దేవుడు ప్రార్థన చేయరా? ప్రార్థన చేసి అప్పులు పోతాయా? చెప్పాలా? పోతాయా? ఎట్ట పోతాయి? ప్రార్థన చేస్తే అప్పులు పోతాయా? ఇదే సలహా ఆయన ఇచ్చిన సలహా. నేను అడిగిన జవాబు ఇది. ఎట్ట పోతాయి? నేను ప్రార్థన చేస్తా ఉంటా, నేను పనికి వెళ్ళను, దేవుడు నాకు కట్టేస్తాడా? ఎలా పోతాయి? ప్రార్థన చేస్తే అప్పులు ఎలా పోతాయి? అప్పులు పోతాయా అన్నది ఎలా పోతాయి? లేదు. నేను ఇదే సమాధానం చెప్తాను. అప్పులు ఎలా పోతాయి? నేను ప్రార్థన చేస్తాను, నేను పనికి వెళ్ళను, దేవుడు మనం బతికేస్తాడేమన్నా. బాగా ర్యాష్, అప్పులు బాధ, ఎడు చూసినా అప్పులు, డబ్బులు కావాలా, ఎసరినా అప్పుడు డబ్బులు తీసుకుని పరిగెత్తాలా, హాస్పిటల్లో కొరకాల అప్పుడు. ఆయన చెప్పాడు కదా, దాన్ని ప్రార్థన చేద్దాం, ఎలాగైనా ప్రార్థన చేద్దామని డబ్బు కోసం ప్రార్థన చేశారు. ప్రభువా నాకు డబ్బులు కావాలి. దేవదాస్ అయ్య గారు కాకానిలో ఆయన పత్రికలకి కరపత్రికలు డబ్బు లేకపోతే ఆయన ప్రార్థన చేస్తే కౌంట్లు పెట్టి డబ్బులు వచ్చింది. ఆయన చరిత్ర చదివేటప్పుడు హృదయం అంతా కూడా ఏంటంటే దేవుడు చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అనే మనసు నాలో వచ్చేసింది. చేస్తాడు ఆయన చేస్తాడు. ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన చేసి అయ్యగారికి ఒక వ్యక్తిని చూపించాడు. అదే బాత్రూంలో 4 లక్షలు అప్పు చేసి ఆయన పారిపోతే దేవుడు చూపించాడు. 4 లక్షలు అప్పు తీసుకోవడానికి డబ్బు కట్టగట్టి బాత్రూంలో పెట్టాడు. ఇది చేసిన దేవుడు నాకు కూడా ఇస్తాడు. విశ్వాసం కలిగింది. అయితే ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే బాగా కన్నీరు ప్రార్థన చేస్తాం. ఉన్న పరిస్థితి రావాలి, డబ్బుతో పనుంది, డబ్బు కావాలి. బాగా ప్రార్థన చేస్తుంటే ఒక రోజున ఆలోచింది. బాగా మంట. నేను ఏదైతే అడిగిన డబ్బు ఇంత కట్ట ఉంది, కట్ట తీసుకెళ్ళి అగ్గిలో అక్కడ పెట్టేస్తే కాలిపోతుంది. హల్లెలూయా. నేను అడిగిన డబ్బు కాలిపోతుంది మంటలో. అప్పుడు అనిపించింది, ప్రభు నాకు డబ్బు వద్దు, నువ్వే కావాలి, నశించిపోయేటప్పుడు నాకు వద్దాయా, నువ్వు కావాలి, నా పక్షాన్ని నువ్వు కార్యం చేయాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నిజంగా నమ్మండి, దేవుడు అప్పులు తీరుతానికి డబ్బులు కట్టలేదు కానీ ఆరోగ్యం నుంచి డబ్బు సంపాదించాలి. హల్లెలూయా. ఏదైతే నేను డబ్బు అనారోగ్యంతో పాలయ్యి హాస్పిటల్లో పెట్టానో అదే ధనం ఆ హాస్పిటల్ ఎప్పుడైతే స్టాప్ అయిందో ఆ ధనం కూడా స్టాప్ అయిందో అప్పులు తీరిపోయాయి. హల్లెలూయా. మనం ఎక్కడ కష్టాలు జీవితమో అన్నిలు పాలు అవ్వకోకుండా, హాస్పిటల్ పాలు అవ్వకోకుండా ఉంటే దరిద్రుడు కూడా ఎవడో ఉండడు. హల్లెలూయా. సత్యం. మనం ఆరోగ్యంగా ఉంటే మనం చేసుకున్న రూపం మనకేముంటుంది? అప్పు ఎందుకు అవుతుంది? అప్పు అయిందా? అవ్వదు. ఏ అనారోగ్యం లేదు, ఏ ఇబ్బంది లేదు, అప్పులు ఎందుకు అవుతాయి? మన సుఖభోగాలకు పోతూ మనకున్న స్థితిని మర్చిపోయి మరలా ఎక్కువ ఖర్చు చేసుకుని దేవుడా నువ్వు నాకు చేయలేదంటే అది తప్పది. దేవుడి మీద నిందేయడానికి మనం అర్హులం కాదు. మన సుఖభోగాలకు పోతున్నాం. మనకున్న స్థితిని మర్చిపోయి నేను ఎలా ఉండాలి ఆశ అధిగమించిపోతూ ఉన్నా. దానికి మించిన అప్పు చేసుకొని ప్రభు నాకు చేయలేదంటే ఏం చేస్తారు దేవుడు? కానీ మనం ఉన్న స్థితిని మర్చిపోకూడదు. మనకున్న కేటగిరీలో ప్రభువుని ఆరాధిస్తూ వెళ్ళినప్పుడు ఆయన గొప్ప మహిమతో మనం నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే దేవుడి యొక్క ఆశ. ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా దరిద్రులుగా ఉంచాలని అనుకోలేదు. దావీదు అంటాడు, నీతిమంతుల పిల్లలు నాకు 80 సంవత్సరాలు 120 సంవత్సరాలు వచ్చినాయి, నీతిమంతుల పిల్లలు భిక్ష వేసుకుంటా నేను చూడరు కూడా. ఆయన అంటాడు కదా, సింహం పిల్లలు లేమి కలిగి ఉండునేమో కానీ నా పిల్లలు ఎన్నడూ కూడా లేమి కలిగి ఉండరు. హల్లెలూయా. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు నిజంగా ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది. నేను ఏదైతే అయ్యగారితో మీతో ఉన్నంత సమాధానంగా నేనైతే లేను, ఆయనతో తిరిగినా కానీ అంత రథమాత్రంగానే వాదించేవాడు. ఎలా జరిగింది? ప్రార్థనకి వెళ్ళినా కానీ ఎలా జరిగింది? కొంచెం రథమాత్రం. ఇప్పుడు ఆ ప్రభుదయ వల్ల మారి ఆయన ఏదన్నా సరే అనుకుని వెళ్ళిపోతాం. ఆయన ఎప్పుడైతే నిజంగా ఆ అయ్యగారు కూడా ఓర్పుతో ఇంటి చుట్టూ తిరిగైనా సరే, నా చుట్టూ తిరిగాడండి. ఎందుకంటే అప్పుడు అనిపించింది, ఒక వ్యక్తి కోసం ఎంత ప్రయాసపడాలా, వదిలేయచ్చు కదా. దేవుడు మహా కృప ఆడ ఉంది. ఆయన వచ్చి కొంటానికి రా, నేను చీయన్న ఛాయన్న వచ్చి ఆయన నడిపించిన విధానాన్ని బట్టి ఈ రోజున ఇక్కడ ఉంచడానికి దేవుడు ఇచ్చిన మహాకృప. హల్లెలూయా. ఎందుకంటే
మనుషులు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని బిడ్డలకు కూడా ఇష్టం ఉండదు. మీరు అలా జీవించడం ఆయనకి ఇష్టం లేదు. స్వార్థం లేని ఎవరైనా ఒక సేవకుడే. ఎందుకంటే ఆయన స్వార్థం ఉండదు. మీరు ఎంత అభివృద్ధి పొందినా, ఎంత అభివృద్ధిలోనికి వెళ్తూ ఉన్నా కానీ మీరు దీవించబడాలి. దేవుని యొక్క మనసు కలిగి ఉంటారు. అయ్యో నువ్వు దీవించబడుతున్నారా, నువ్వు ఆశీర్వదించబడుతున్నారా, ఆడు అలాగే ఉన్నాడు, నేను ఎందుకు ఇలాగ ఉండాలని సేవకుడు ఏదో అని కూడా అనుకోడు. ఆ తత్వం మనుషులు ఉండదు. ఎందుకంటే దేవుని సేవ చేసేవారు, దేవుని ప్రార్థన చేసేవారు ఎలా ఉండాలని ఆశిస్తారంటే వారు అధిగమించి ఉండాలి, అభివృద్ధిలో ఉండాలి, అభివృద్ధిలో చూడాలి, దేవుని పిల్లలుగా మంచిగా బ్రతకాలని ఆశిస్తూ ఉంటారు. నిజంగా ఆ స్థితిలోనికి మనం వెళ్ళగలిగినప్పుడు మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన లోటుపాట్లు ఉన్నప్పుడు దేవుని మహిమ మనము చూడలేము. ఈయన అంటాడు కదా, నాతో నీకేంటి పని అని చాలా పట్టిన వాడు అన్నాడు. మనుషులు కూడా నాతో నీకేంటి పని, నాతో నీకేంటి పని అంటే అందరూ లోకంలోనే ఉంటారు. కానీ ఎప్పుడైతే అయ్యా నీతో నాకు పని ఉంది, నువ్వుగా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జీవులారా ఇప్పుడు పిలిచింది ఎవరు? యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. ఆయన వ్యక్తిగత పిలుపిది, ఆయన స్వయంగా పిలుస్తున్న పిలుపుది. ఎక్కడ మిమ్మల్ని ప్రయాసపడుతూ ఉన్నారా, ఏ భారంతో, ఏ పాప భారంతో మీరు ప్రయాసపడుతూ ఉన్నారో, ఈ లోకంలో మీరు ఎలా జీవిస్తూ ఉన్నారో మీరు రండి, మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. మీరు లోకంలో ఉంటే మీకు విశ్రాంతి దొరకదు. మీరు లోకంలో ఉంటే బ్రతుకుతూ ఉన్నాం అనుకుంటారు కానీ చచ్చిన వారితో సమానం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ లైన్. బాగుగా బ్రతుకుచున్న వారిలో నీవు చచ్చిన వారి వలె ఉన్నావు. హల్లెలూయా. ఇది ఎందుకు బాగుగా బ్రతుకుచున్న వారి వలె చచ్చిన వారి వలె ఉన్నారా అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మాటకి ఏమాత్రం కూడా లోబడాల. ఆయన మనసుని ఎవరు కూడా సమ్మతించలేదు. మొట్టమొదటి ఏంటంటే ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో మన పరిస్థితి ఏంటో చూడాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులను పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడలను కొమ్ములు నాకు వెక్కసమాయను. గొర్రెల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధి కనబడవాలని మీరు వచ్చున్నారే. త్రొక్కుటకు వాడు ఎవడు? నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. దోపార్పణమును దానిని తేకుడి. అమావాస్యయు సమాజం పూట ప్రకటనయు జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. పాపులతో కూడి మీరు ఉత్సవములు చేసినా, పండగలు చేసినా, ఏది చేసినా నేను ఓర్చజాలను. అసలు నా సన్నిధికి రమ్మంది ఎవడో? నా సన్నిధిలోకి మిమ్మల్ని రమ్మంది ఎవడో? కోడెల రక్తమందు నాకు ఇష్టం లేదు, గొర్రె పొట్టేల రక్తమందు నాకు ఇష్టం లేదు, మీ దాన బలులు నాకు అవసరం లేదు, మీరు బాలుగా బలిసిన దూడలో క్రొవ్విన దూడ నాకు ఇచ్చిన నాకు ఇష్టం లేదు. కానీ ఏం కావాలి అంటే నీ హృదయం, నీ ప్రవర్తన ఏం కావాలి? ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రవర్తన జాగ్రత్తగా లేనప్పుడు ఆ ప్రవర్తన అంతా కూడా మనిష్టానుసారంగా జీవిస్తూ మన పొట్టేలనే కానీ కోడలనే కానీ బాగా బలిసిన దూడలు ఇచ్చేసాం. ఏముంది? దేవుడు నాకు వద్దురా బాబు, ఏమి చేయవద్దు. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తావో నీ ప్రవర్తన జాగ్రత్తలు తీసుకో. ఇక్కడ యెహోవా కూడా అదే అంటున్నాడు, విస్తారమైన బలు నాకు వద్దు. ఇక్కడ అదే చెప్పింది ప్రసంగిలో, బలు అర్పించడం కంటే సమీపించి ఆరాధించడం లేదు. ఈ బలు నాకు అవసరం లేదు. మీరు పొట్టేలా తీసుకొచ్చినా, కోడెలా తీసుకొచ్చినా, గొర్రెపోతులు తీసుకొచ్చినా నాకు అవసరం లేదు. ఇలాంటివి తీసుకుని వచ్చి మీ హృదయాన్ని మార్చుకోకపోతే కనుక నా సన్నిధిని కనపడవాలని మీరు వస్తున్నారు కదా, మిమ్మల్ని రమ్మన్న వాడు ఎవడో? నేను అలా పిలిచానా? నేను అలా పిలవలేదు. మిమ్మల్ని మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకండి, మీ స్థితిలోనే మీరు ఉండండి, కానీ నన్ను వెంబడించండి నేను చెప్పలేదు. నా సన్నిధికి రమ్మని నేను అనలేదు అని దేవుడు పాపలు గుంపులతో కూడి ఉత్సవములు చేసుకున్నా కానీ నేను వార్చజాలను. ఏమంటున్నాడు? వార్చజాలను. మీరు ఎలాగున్నా నాకు పర్లేదు అనుకునే తత్వం కాదు. ఇంకా 14, మీ అమావాస్యము ఉత్సవములను, నియమక కాలములను, బాధాకరములు వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక
నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండినవి, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకొనుడి. మీ దృష్టిలో నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. హల్లెలూయా. ఏం చెబుతున్నాడంటే దేవుడు, ఎలాగ మీరు గెలుపొచ్చి నా సన్నిధికి వచ్చి మీ ప్రవర్తనలో జాగ్రత్త లేనప్పుడు, మీ నోటి మాటలో జాగ్రత్త లేనప్పుడు ఎక్కడికి వచ్చి కనుక మీరు ప్రార్థిస్తే ఏమంటున్నాడంటే, మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని నేను చూడను, నా కన్నులను కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీరు అంత ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రతిఫలం రాందిందిగా అంటే మన ప్రవర్తన దేవుడికి సరిగా లేదు. ఆయన సమీపంలో లేము. ఆయన మాట వినే తత్వం మనలో లేదు. ఆయన మనసు, మన మనసు ఆయన పైన కేంద్రీకరించే మనసు మన దగ్గర లేదు. లేనప్పుడు ఆ ప్రార్థన ఎలా వింటాడు? ఆయన అదే చెబుతున్నాడు కదా, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని నేను ఆ సన్నిధికి వచ్చి సమీపించి నా నోటి మాటను ఆలకించు. నీ బలులొద్దు, నైవేద్యాలు వద్దు, ఏది వద్దు, సమీపించు, ఆలకించు. నేను ఆకాశం మీద ఉన్నాను, మీరు భూమి మీద ఉన్నారు కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి, నా మాటలు వినాలి. నువ్వు నీ మాటలు బహు కొద్దిగా ఎంత కాపాడుకుంటే అంత మంచిది. ఆ నోటి మాట వలన తీర్పు తీర్చబడుతుంది. హల్లెలూయా. తీర్పు తీర్చబడేది దేని వల్ల అంటే నోటి మాట ద్వారా. ఒక రాజు అయినా ఎవరైనా ఒక తీర్పు, ఈ మంచోడైనా చెడ్డోడైనా అనేది దేని ద్వారా? మాట ద్వారానే. ఆ మాట మనకు సరిగా లేనప్పుడు, మన ప్రవర్తన సరిగా లేనప్పుడు, ఆయన మాటను మనం వినప్పుడు మన స్థితి ఎలా ఉండాలి అంటే సేనా పట్టిన స్థితిలాగా, నాకేంటో నీతో పని, నీతో నాకేంటి పని. దేవుడు ప్రతి ఒక్కరిని మార్చడానికి లోకానికి వచ్చింది, మీ హృదయ స్థితిని మార్చడానికి. ఆయన దరిద్రుడిగా ఈ లోకంలో పుట్టింది ఎందుకంటే ధనవంతుడిగా చేయడానికి. ఆయన దరిద్రతలో ఉందెందుకంటే మనం ధనవంతుడిగా చేయడానికే ఈయన వచ్చాడు. కానీ దెయ్యం పట్టిన వాడు ఏమంటాడంటే, నాతో నీకేంటి పని? ఆయనతోనే పని. ఎవరితో? నీతో నాతో పని. ఆ హృదయ స్థితి మార్చాలని, ఆయన సన్నిధిలో సజీవులుగా ఉంచాలని. ఆయన ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి బ్రతుకుతామో అప్పుడే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం సఫలపరిచినట్టు. 50వ కీర్తనలో అదే అంటాడు. ఈయన దహన బలుల గురించి మాట్లాడుతూ, ఎలా ఉండాలో నాకు అనవసరం, ఈ బలుల గర్జించలేదు, కనబడుచున్నవి, మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా. పశువులన్నీ నేను ఎరుగుదును కదా. పొలములోని పశువులు నా వశమై ఉన్నవి. లోకంలో సంపూర్ణత నావే. నువ్వు దానం పళ్ళు తెచ్చినా, బలిసిన పూల తెచ్చినా, ఏది తీసుకొచ్చినా కానీ 1000 కొండల్లో పశువులన్నీ కూడా నాయే. నాటిని నువ్వు తీసుకొచ్చి నీకు బలెత్తున్నా నాయడానికి నీ బలు నాకు అవసరంలా. నా మాట మీరు వింటే చాలు. ఎందుకంటే కొండల్లో పశువులన్నీ ఆయనే, ఆ కొండల్లోని పక్షులన్నీ నేను ఎరుగుదును. పొలంలో పశువాదులు నా వశమై ఉన్నవి. లోకము దాని సంపూర్ణత కూడా నాదే. నావే. ఈ లోకం సంపూర్ణంగా ఉంది. ఈ లోకం తీరిన ఉంది. ఆయన ఎలాగ సృష్టించాడో, అందమైన లోకంగా ఎలాగ సృష్టించాడో, ఆ లోకం అలా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఇష్టానుసారంగా ఈ లోకాన్ని సృష్టించాడు. హల్లెలూయా. ఆయన ఇష్టానుసారంగా సృష్టించాడు. నేను ఆకలి కొనినను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిండినా, బలులు ఇస్తారు, మాంసం ఇస్తారు, నేను తింటానా? మరి మీరు ఎందుకు బలులు ఇస్తారు? మీ బలులు నాకెందుకు? అవి వెక్కసమాయని, నాకు అవసరమా? నాకు అవసరం లేదు. వృషభముల మాంసం నేను తిందునా, పొట్టేల రక్తం నేను తాగుతానా? మీరు తాగే దేవుడా? ఏమాత్రం కూడా దేవుడు కాదు. నీ రక్తాన్ని నేను తాగను, నీ మాంసాన్ని నేను తినను. నరభక్షక మాంసుడు కాదు దేవుడు. ఈ బలులు కోరుకునే దేవుడు కాదు. ఆనాటి నుంచి, పురాతన కాలం నుంచి కూడా మారు మనసు లేని వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. 55వ కీర్తనలో ఉంటుంది. 55వ కీర్తన 19వ వచనం. పురాతన కాలం మనసు లేదు. పురాతన కాలం నుంచి కూడా ఆశీనుడైన దేవుడు అంటే యెహోవా దేవుడే సెలవిస్తున్నాడు. ఈనాడు యేసుక్రీస్తు కాలం వచ్చాక కాలం సంపూర్ణమైన బాబు మీరు మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు చెప్పడం కాదు, కానీ యెహోవా దేవుడు ఆ కాలంలోనే మారు మనసు లేని వారి కోసం మారు మనసు కావాలి. పురాతన కాలం నుంచి మీరు మారు మనసు లేని వారై ఉంటే మీ స్థితి ఎలా ఉంటుందంట? తమతో సమాధానంగా ఉన్న వారికి వారు బలాత్కారం చేస్తారు, తాము చేసిన నిబంధన అతిక్రమిస్తారు. నేను ఒక మాట చెబుతాను మీకు, ఆ మాట నేనే అతిక్రమిస్తాను. నీకు ఒక మేలు చేస్తాను అంటాను, ఆ మేలు నేనే చేయను.
లేదు ఎదుటి వారితో నీకు ఒక మేలు చేపిస్తానంటాను, ఆ మేలుకి నేనే అడ్డపడతాను. వారికి చేయమాకరా, చేయమంది నేనే, చేయొద్దని చెప్పేది కూడా నేనే. ఇది ఎలాంటిదంటే నీ ముందు నీ మాట నువ్వు వెళ్ళాకే పోతున్నా. ఇలాంటి స్థితి మనుషుల్లో ఏర్పాటు చేస్తూనే ఉంటుంది. నిజంగా ఒకడు నేను చేసినట్టుగానే ఉంటాడు. అరే నేనున్నా, నీకు ఎవరా, నేను చెబుతున్నా పో, అక్కడికి వెళ్ళి సహాయం నేను చెప్పానని చెప్పు. వాడు వెళ్తాడు, కానీ వీడు ఫోన్ చేసి వాడు వస్తున్నాడు కానీ ఏదో ఒకటి వాడు చేయమనే చేయగానే వాడు హృదయ స్థితి ఎలా ఉంది అంటే నీ మాట నీ ద్వారా మెప్పు పొందాలి, ఆడికి వెళ్ళాక వాడి ద్వారా మెప్పు పొందాలి. మొత్తానికి కర్ర ఎరగదు, పాము సాగదు. మరి సహాయం ఎలా జరుగుతుంది? నేనే అతిక్రమిస్తున్నా, మాట ఇచ్చే నీకు చేస్తా పని, నేను చేస్తాను రా, నువ్వు వెళ్ళి పలానా చోట నీ పని అయిద్దని చెప్పాను. నేను చెప్పి నేను ప్రయాసపడి ఆడికి పంపించాను. ఇక్కడ ఏంటంటే నేను ఎంతో ప్రయాసపడినట్టుగా మనిషి కనపడాలి అంటే ప్రవర్తన. నా ప్రవర్తన ఎలా ఉందంటే నా ఇష్టానుసారంగా ఉంది, కానీ దేవుడికి ఇష్టానుసారంగా లేదు. నేను ఇక్కడ నా ప్రవర్తన ద్వారా క్రియ ద్వారా ఏం చెబుతున్నాను, నువ్వు ఆడికి వెళ్ళు, నీ పని జరిగింది, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను చెబుతాను, నీ పని చేస్తాడు. ఆడికి వెళ్ళాక అరే నా దగ్గరకు వచ్చారు రా, నువ్వు వాళ్ళు వస్తారు కానీ నువ్వు పని చేయకు, వస్తారు ఏదో ఒకటి చెప్పి పంపించు. కానీ నువ్వు చెయ్యాలంటే చేస్తావు, చెయ్యకూడడానికి గల కారణం ఏంటంటే మాట అతిక్రమమే. వాడు సమాధానంగా మాట్లాడతాడు, భారతంలో తాను చేసిన నిబంధనలు వాడే అతిక్రమిస్తాడు. ఎందుకు అతిక్రమిస్తాడంటే వాడు మనసు వాళ్ళలో లేదు, దేవుని భయం వాళ్ళలో లేదు. అందుకు తాము చేసిన నిబంధనలు వాడే వాడి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉంటాయంట. కింద చదువుతున్నారా బైబుల్? వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉన్నవి, వారి హృదయము కలహమున్నది, వారి మాటలు చమురు కంటే మృదువైనవి. వరదీసిన కత్తులే వారు హృదయంలో ఉన్నంతసేపు మాత్రం భద్రంగా ఉంటాయి. దేని వల్ల వారు చమురు కంటే నునుపైన వారంట, వారి మాటలు చమురు కంటే నునుపైనవి, వారు హృదయంలో కలహం ఉంది. ఈ కలహాన్ని చూసేవాడు ఎవడంటే దేవుడే. హల్లెలూయా. ఆ హృదయం అంత కలహాన్ని నేను చూసుకొని సమాధానంగా ఉంటా ఎంతవరకు సాధ్యము? ఎక్కడ బయటపడదా? బయటపడింది. ఎందుకంటే మన హృదయంలో మనం ఎంత దాచుకున్నా కానీ దేవుడు అంటాడు కదా, ఈ హృదయ స్థితిని ఎదిగిన వాడును నేనే, హృదయాన్ని పరిశోధించువాడును నేనే. దావీదు కూడా అంటాడు, నా హృదయాన్ని పరిశోధించు, నన్ను పరీక్షించు. ఆ మాట అనగలిగాడంటే ఆయనలో ఏ తప్పిదము కూడా లేదు. ఆయన దేవునికి హృదయానుసరుడు కనుక, ఆయన స్నేహితుడిగా ఎంచుకున్నాడు కనుక నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. ఒకవేళ నాలో కనుక తప్పు ఉంటే దాన్ని నేను సరి చేసుకుంటా. నాతాను ద్వారా తను చేసిన తప్పుకి ఒక సేవకుని పంపించి నువ్వు చేసిన తప్పు దావీదు అని చెప్పినప్పుడు దావీదు ఎక్కడా కూడా నేను చేసిన తప్ప, అది తప్పే కాదు, నేను రాజుని, రాజుకి మాత్రం అధికారం ఉంది అని అనలా. అయ్యో ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, ఇప్పటి వరకు నీవిచ్చిన ఆశీర్వాదంతో, నీవిచ్చిన జ్ఞానంతో, నీవిచ్చిన మేలుతో నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈ రాజ సింహాసనం నీవిచ్చిందే, ఈ సింహాసనం మీద నిలబడడానికి యోగ్యుడు నేను కాదు, అయినా కానీ నువ్వు నన్ను నిలబెట్టావు, నన్ను మాత్రం నీ సన్నిధిలో నుంచి త్రోసివేయకు. హల్లెలూయా. ఆ సన్నిధిలో ఉన్న సంతోషము దావీదు అనుభవించాడు కనుక ఆయన అంటున్నాడు, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయకు, ఈ సన్నిధిలో ఉన్న సంతోషం నన్ను విడిచి పోలేవు. 50 కీర్తనలు మనం చదివితే మాటలు ఉంటాయి. 51 దేవానికి నీ సన్నిధిలో నుంచి 11 నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకుము, ఈ రక్షణ మరణము నాకు మరలా పుట్టించుము. ఈ రక్షణలో ఉన్న ఆనందము మరలా పుట్టించు. రక్షణ తీసుకునేటప్పుడు ఉన్న ఆనందము, దేవుడితో సమాధానం పడినప్పుడు ఉన్న ఆనందము, ఆయన నుండి తొలగిపోయిన స్థితి ఆయన గమనిస్తూ ఉన్నాడు. అవును, నాలో ఉన్న ఫస్ట్ ఉన్న ఆనందము కానీ ఆ మంచి యొక్క స్థితి కానీ నాలో లేదు. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నేను కోల్పోతూ ఉన్నాను కాబట్టి ఆయన నాలో నుంచి ఎడమైపోయినట్టు ఉన్నది. కానీ ఆయన గమనించి ఆయన అంటాడు కదా, నీ సన్నిధిలో నుంచి నన్ను దోసివేయకు, ఈ పరిశుద్ధాత్మ నా యొక్క నుండి తీసివేయద్దు, రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించు. ఎక్కడికి వచ్చి రక్షణానందాన్ని పుట్టించాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఆ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు. ఎవరి వల్ల కలిగితే రక్షణానందం? దేవుడితో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టి, దేవుడిలో ఉన్న రక్షణను విడిచిపెట్టి, దేవుడి యొక్క ఆత్మను విడిచిపెట్టి ఆయన కనుక మనం దిగంబరులుగా చేస్తే మన స్థితి ఏమవునో. దావీదు ఎక్కడా కూడా దేనికి కూడా రాజీ పడల. చేసిన తప్పుని బట్టి ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అయ్యో ప్రభువా, నేను పాపంలోనే పుట్టానయ్యా, నా తల్లి గర్భంలో పాపంలోనే పుట్టానయ్యా, నేను పాపిని ఒప్పుకుంటూ ఉన్నాడు. పశ్చాత్తాప హృదయం, నేను పాపినయ్యా, నాకు నీ దృష్టి ఏదైతే నేను చెడుతనమే చేశాను,
మనం ఒప్పుకుంటూ ఉన్నావా? పెడతామని చేసినా పాపం చేసినా దాన్ని సరిదిద్దుకోవడానికి మన మనసు ఉందా? లేదంటే ఆ నునుపైన పెదవులు కలిగి హృదయంలో కలగ ఉంచుకొని జీవిస్తూ ఉన్నావా? మన హృదయంలో కనుక ఆ కలగమే ఉంటే మనం చేసిన అతిక్రమాన్ని మనం చేసిన నిబంధనలు మనమే అతిక్రమిస్తే అది మహాదోషం కదా. దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో ఒక నిబంధన చేస్తాం, ప్రభువా నేను ఇలాగ ఉంటాను అయ్యా, నువ్వు కనుక నన్ను స్థిరపరచు, నేను ఇలా ఉంటాను అని మనం నిబంధన చేసాం. ఆ నిబంధన దేవుడు అలా చేయమన్నాడు, దేవుడు చేయమన్నాడు, దేవుడు చేయమన్నా. కానీ మనకై మనం వచ్చాం ఎక్కడికి? దేవుని సన్నిధికి వచ్చి నాకు నిబంధన, నేను దేవునితో అయ్యా నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని బట్టి నేను ఇలాగా నా హృదయము ఆనందంతో ఉంది కాబట్టి ఒక మొక్కుబడి చేస్తూ ఉన్నా. అదే నీ నోటి మాటను జాగ్రత్త. ఏదైతే దేవుడి దగ్గర చెబుతూ ఉన్నావో, ఏదైతే బలిగా అర్పించాలని నీ హృదయానికి వచ్చావో దాని విషయంలో నువ్వు జాగ్రత్త, దాని విషయంలో జాగ్రత్త. దేవుడితో మనం మాట్లాడే ప్రతి మాట ఆయన ఆలకిస్తాడని వినకపోతే, ఆలోచన లేకపోతే మన ఇష్టానుసారంగా మనం మొక్కుబడి చేసుకుంటూ వెళ్తే వాటిని తీర్చేవాడు ఎవడో? నిబంధనలు చేసుకుంటూ వెళ్తే ఆ నిబంధనలు నెరవేర్చేవాడు ఎవడో? దేవుడే కనుక నీతో నిబంధన చేస్తే నేను విడిచిపెట్టడు. ఎందుకంటే యాకోబు అన్న చేతుల నుంచి పారిపోయి వచ్చినప్పుడు లాభాల దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయన అంటాడు కదా, నిన్ను నిత్యముగా నేను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టను. ఆయన చేసిన నిబంధన, నీతో చేసిన నిబంధన నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టను. ఆయన విడిచిపెట్టడు. ఆయన కనుక నిన్ను నిబంధన చేసి నిలబెడితే, ఆయన కనుక వాక్యం ద్వారా నీతో మాట్లాడితే, ఆయన ఒక వాక్యం కనుక నీ హృదయంలో నిబంధనగా ఉంటే ఆయన మార్చడు. ఆయన మార్చే దేవుడు కాదు. కానీ ఆయన మాట ఎన్నడూ కూడా స్థిరపడి ఉంటుంది. మరి ఆయన చేసే నిబంధన నెరవేర్చాడు. మనం చేసే నిబంధన ఎలాంటిది ఆలోచించాలి. మనం చేసే నిబంధన ఎలాంటిది? ఆయన చేసే నిబంధన నెరవేర్చుతాడు. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను కదలనివ్వడు, కుడికి కానీ ఎడమకి కానీ నిన్ను తొలగొద్దని చెబుతాడు. ఆయన మార్గంలో నడిపిస్తాడు. మనం చేసే నిబంధన ఎలా ఉండాలి? ఆయన చేసిన నిబంధనకు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నిద్రపోకుండా కునుకక ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపిస్తూ ఆహారము దేవదూతల ఆహారంతో పోషించాడు కదా. ఆయన కునికాడా? మాట తప్పాడా? ఆయన నిబంధన చేసిన నిబంధన నెరవేర్చడం కొరకు అనుదినము శ్రమిస్తూనే ఉన్నాడు. మరి మనం చేసే నిబంధన ఎలాంటిది? మనం చేసే నిబంధన మర్చిపోతూ ఉన్నాం. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, ఆయన సన్నిధిలో ఏదో ప్రార్థన చేస్తూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ నిబంధన నెరవేర్చడానికి నువ్వు సమీపంగా ఉన్నావా? ఆయన మాట వినడానికి ఆలకించడానికి సమీపంగా నువ్వు ఉన్నావా? నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చావా? ఎలా నెరవేర్తాయి? ఎలా నిబంధనలు నెరవేర్చాలి? ఎలా దేవుని సన్నిధికి వచ్చి చేసిన మనవులు ఆలకించిన ఆయన సన్నిధిలో నిలబడి ఎలాగ పరిపూర్ణత చెందాలి అంటే, మనం ఎప్పుడైతే సమీపించి ఆలకించడం మొదలయ్యాలి. దాన పనులు కాదు, నాతో నీకేంటయ్యా కాదు, రవ్వ నాతో నీకు పని, నేను పాపిని, నేను దుర్మార్గున్నయ్యా, నా హృదయం కలవంతో నింపబడింది, బలాత్కారంతో ఉందయ్యా, నేను చేసిన నిబంధన నేనే అతిక్రమిస్తూ ఉన్నా. పశ్చాత్తాప హృదయం కావాలి, సాధించే హృదయము కావాలి. నీ సన్నిధిలోకి నేను వచ్చాను, నువ్వు రమ్మని లేదయ్యా, నా పాప స్థితిని బట్టి నేను వచ్చా. నువ్వు పిలిచావు కదా, ఏమని? ప్రయాసపడుతున్న ప్రజలారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నావు. అవును, మా పాప భారం నుంచి మమ్మల్ని విడిపించు, ఈ పాప భారం నుంచి మమ్మల్ని విడిపించాయా అని ఆయన ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధికి వచ్చే వారిగా ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని తోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన మాటలు వరదీసిన కత్తుల వలె ఉన్నాయంట. వారు యెహోవా మీద నీ భారం, అప్పుడు ఇవన్నీ కూడా ఎలాంటి అంటే వరదీసిన కత్తులు అంటే చెప్పాలంటే తిట్టుకుంటూ ఉంటారు. కత్తిపోటు మాటలు గలవారు కూడా కలరు. కత్తిపోటు మాటలు మాట్లాడతారు, అదే కత్తులు అవసరం వాళ్ళకి పట్టణం అవసరం. మాట మాట్లాడితే చచ్చిపోతావు అంటారు. అంత మాటకి అంత పొదును ఎందుకుంది? మాట అంత పొదును ఎందుకుంది? దేవుడు వాక్యానికి కూడా లేదు పొదువు. మంచి మాటకి ఉంది, కానీ దేవుని వాక్యానికి కూడా అంత పొదును ఉంది. 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే అది వాడి కలిగిన బలమైన ఖడ్గం. అది హృదయంలోనికి దూరుచు మూలుగుల్లోని వారి తలపు హృదయాలను కూడా ఖండించి వేస్తుంది. ఆ హృదయాన్ని, ఆ వాక్యానికి హృదయంలో చోటు పట్ల. ఎందుకంటే ఇది వెళ్ళి మనల్ని పరిశోధించుద్దేమో, మన తప్పులను బయట పెట్టేస్తుందేమో, మనకున్న పాపక్షమాపణ బయటకు తీసుకొచ్చేస్తుందేమో. ఈ హృదయంలోనికి వాక్యం వెళ్ళడానికి వీల్లేదు. హృదయం అడ్డుపడుతుంది. ఏంతో? ప్రభుతో అడ్డుపడుతుంది. ఈ వాక్యాన్ని కనుక హృదయంలోనికి తీసుకుంటే మన మూలుగులను విభజించింది, రక్త ప్రాణాత్మలను వేరుపరుస్తూ వారి హృదయ తలంపులను, వారి యొక్క ఆలోచనలను, వాటన్నిటిని కూడా ఖండించి వేస్తుంది. ఇది తప్పు మార్గం. ఎందుకంటే ఆయన అంటాడు, నీ తలంపులు నా తలంపులు అంటివి ఇవి వింతైనవి. మన తలంపులు భూ సంబంధమైనవి, ఆయన తలంపులు తన సంబంధమైనవి.
హల్లెలూయా. మనం భూమి మీద ఉన్న దాన్ని సమృద్ధిగా అనుభవించాలని, మన శరీరాశలకు అనుభవించాలని ఆశిస్తూ ఆయన నాతో సజీవులుగా దేవుని ఎదుట నిలబడాలని ఆశిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ సజీవమైన రాజ్యంలో, ఆ దివ్యమైన రాజ్యంలో నిలబడడానికే ఈ ప్రయాస అంతా కూడా దాని కొరకే. అందుకని ఆయన పురాతన కాలం మొదలుకొని కూడా మారు మనసు లేని వారికి దేవుడు అంటే భయం లేదు. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. కానీ దేవుడు అంటే భయపడితే కనుక, ఆయన ఏదో భయభక్తులు నిలిపితే కనుక దేవుడు మనం పరిశుద్ధులుగా చేస్తాడు. దావీదు విషయంలో కూడా అంతే. ఆయన చేసిన పాపాన్ని బట్టి, ఆయన చేసిన అతిక్రమాన్ని బట్టి, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని విడిచిపెట్టి పోవాల్సి వస్తుందేమో. అవును, నువ్వు నాకు దూరంగా ఉండొద్దు, నిన్ను విడిచి నేను క్షణమైన బ్రతకలేను, నిన్ను విడిచి క్షణమైన బ్రతకలేను. వాళ్ళు మనకి ధనం ఇచ్చిన, సమృద్ధి ఇచ్చిన, ఆస్తులు ఇచ్చిన, ఐశ్వర్యం ఇచ్చిన ఎవరి ద్వారా అంటే ప్రభు ద్వారానే. ఇది నాదే, నా చేతులు కష్టాజీతం, నా జ్ఞానం చేత నేను సంపాదించాను. ఆ జ్ఞానం ఎవడదా బాబు? ఎవరిది? దేవుడు అన్నాడు కదా, జ్ఞానానికి ఆధారము నేనే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పట్లా నేర్చుకుంటుందా? తీసుకుంటుందా? వాక్యం వింటున్నారా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ మాట చెప్పినా వాక్యానికి మన ఉత్తర పత్రికలో చదివిన ఏమని, నా నామాన్ని కంటే వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నావు. దేవుని నామం యేసయ్య 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 అంటే కాదు, ఆయన వాక్యాన్ని ధ్యానించాలా, ఆయన వాక్యాన్ని వినాలా, విధేయత ఉండాలి. అనాలోచనగా అదే చెప్తుంది కూడా మనం చదువుకున్న వాక్యం. అదే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు అనాలోచనగా ఉండొద్దు. నీ హృదయం కేంద్రీకరించేది వాక్యం పైనే. దేనిపైన? వాక్యం పైనే. నేను అనాలోచనగా ఉంటానయ్యా, నేను ఇంటికి వెళ్ళాలా, లేకపోతే ఏదో చేయాలా, ఏంటో ఎక్కడికొచ్చే, నేను అనవసరం వచ్చి ఇచ్చిపోయానే, అయ్యగారు లేదు, అనవసరం వచ్చేది అనుకుంటున్నారు, లేకపోతే అనుకుంటున్నారా? అయ్యగారు లేదు, నేను అనవసరం వచ్చి ఇచ్చిపోయినా, ఆ మాట ముందే తెలియదు, నేను ప్రార్థనకు కూడా వచ్చేది కాదు, వచ్చేదాన్ని కదా అనుకుంటున్నారా? పరిశుద్ధ ఆలయానికి వచ్చేటప్పుడు చిన్నైనా పెద్దైనా వాక్యానికి విధేయత చూపిన వారి దారి మహోన్నతమైన దారి. హల్లెలూయా. మార్గమే రాజమార్గం, మార్గము రాజమార్గం. ఆ మార్గంలో నడిచిన వాడికి ఎన్నడూ కూడా మరణం అనేది లేదు. మనం మరణం అనేది చూడకుండా ఉండడానికి ఈ సన్నిధికి వచ్చేది. మనం ఇంట్లో కూర్చొని కాలం సమీపించింది అనుకుంటా, అందరూ లేచిపోతున్నారు, ఒక్కొక్కరు లేచిపోతున్నారు, కాలం వచ్చేసిందని అనుకుంటే మరి కాలం వచ్చిందని తెలిసినప్పుడు మనం ఏం చేయాలా? ఒక రోగం వచ్చిందని చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? ఆ రోగానికి ఏం చేయాలి? ఏం వాడాలి? ముందు వాడాలా. మరి ఏం చేయాలి? ఇప్పుడు కాలం వచ్చింది, సమీపించింది, ఓకే, ఒక్కొక్కరు లేచిపోతున్నారు, ఓకే, మరి మనం ఏం చేయాలి? వాళ్ళ చూసి భయపడి ఇంట్లో కూర్చోవాలి. అమ్మో ఇలా వాళ్ళు చచ్చారు కానీ మన కూతురు ప్రార్థన, వాళ్ళు చచ్చారు కాబట్టి మన కూతురు ప్రార్థన. దావీదు తన కుమారుడు దేవుడు మొత్తినప్పుడు 16వ వచనం, 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదుకు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహుశబ్బుడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి జ్ఞానం పడి ఉండి దేవుని మహిమగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతడు సమ్మతింపగా 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాట వెనుకై ఉండేది. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తానే హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకుల బిడ్డ చనిపోయేను సంగతి అతనితో చెప్పవలసింది. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయేను అన్న సంగతి గ్రహించి బిడ్డ చనిపోయిన అని తన సేవకులు అడుగగా వారు చనిపోయినది. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి ప్రొక్కిన తన ఇంటికి తిరిగి దావీదు విషయం చూస్తే ఎప్పుడు మనం మొరపెట్టాలయ్యా అంటే సత్యాక మనం కూర్చొని మొరపెడతాం కాదు. పిల్లవాడు ఏమయ్యాడంటే మొత్తాడు దేవుడు. మొత్తినప్పుడు ఈ పిల్లవాడి స్థితి అనారోగ్యం, సావు బతుకులో ఉన్నాడు.
ఈయన అప్పుడు నేలన పడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనం బ్రతికుండగానే ఉపవాసం ఉండాలి, బ్రతికుండగానే దేవుని సన్నిధిలో అడగాలి. సత్యాక ప్రభా ఈయన్ని బ్రతికించాయంటే మొట్టమొదటి స్థితిలోనే లేదు మనకి. చచ్చిపోయాక ఎలాగా? దావీదు తన కుమారుడు గురించి దుఃఖపడుతూ ఉన్నాడు. దుఃఖపడుతూ, అయ్యా ఇంకో నేను ఆయన నేల నుంచి లేకుండా ఉపవాసం ఉన్నాడు, బిడ్డ కొరకు బతిలాడుతున్నారు. వీళ్ళు ఎన్నికైన వారు వచ్చారు, ఇంట్లోంచి పెద్దలు వచ్చి ఆయన లేపుతూ ఉన్నారు. లేదయ్యా లేవనెత్తడానికి వచ్చారు కానీ ఆయన సమ్మతించడం లేదు. ఒకవేళ దేవుడు మనసు మార్చుకున్న బిడ్డలో బ్రతికిస్తాడేమో. ఎక్కడి నుంచి నేను లేకడం, ఎక్కడి నుంచి దేవుని సన్నిధిలో నుంచి నేను లేకడం, నా బిడ్డ బ్రతికిస్తాడేమో. ఒకవేళ మనసు మార్చుకుంటాడేమో. ఎందుకు మనసు మార్చుకుంటాడు? దేవుడే చెప్పాడు, నువ్వు పాపం వల్ల కన్న బిడ్డ కాబట్టి నేను మొక్కుతాను. హల్లెలూయా. నువ్వు పాపం వల్ల కన్న బిడ్డ కానీ అతిక్రమంగా పుట్టిన బిడ్డ కాబట్టి నేను నిన్ను మొక్కుతాను. మొక్కినప్పుడు ఆ బిడ్డ చనిపోతాడని తెలుసు దావీదుకి. దేవుడే ఆజ్ఞాపించాడు. అయినా కానీ దావీదు యొక్క నిశ్చయత, దావీదు యొక్క మనసు ఏంటంటే అక్కడ కూర్చొని ప్రార్థిస్తూ ఉండే దేవుడు ఒకళ్ళ మనసు మార్చుకొని నా బిడ్డను బ్రతికిస్తాడేమో. ఎప్పుడున్నాడు? చనిపోయేంత వరకు కూడా ఉపవాసం ఉన్నాడు, చనిపోయేంత వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, చనిపోయినంత వరకు కూడా దేవుడు బతిలాడుతూనే ఉన్నాడు. చనిపోయాక వీళ్ళు గుసగుసలాడుకున్నారు. వీళ్ళు గుసగుసలాడేది ఎప్పుడైతే విన్నాడో వచ్చి చక్కగా స్నానం చేసి దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చనిపోయాక అక్కడ మృతులు ఏం చూసుకో, చనిపోయారు. మృతుల్లో ఎందుకు? మృతులు అవసరమా? దేవుడి సన్నిధికి వచ్చాడు దావీదు నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణ గుణాలు చాలా ఉన్నాయి. దేవుడు దావీదుకి హృదయానుసారుడు ఎందుకయ్యాడంటే ఆయన ఒక్కొక్క గుణము, ఒక్కొక్క విధానం ఏంటంటే యేసు క్రీస్తుతో పోల్చబడి ఉంది. దావీదు దేవుని కుమారుడిగా దావీదు కుమారుడా అని పిలువబడడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మనసు ఎరిగి జీవించిన వాడు దావీదు. అందుకనే దావీదు కుమారుడా, నజరేయుడు వాడా యేసు ఎందుకు పేరు వచ్చిందని దావీదు యొక్క గుణలక్షణాలు. నేను చనిపోయేంత వరకు అక్కడ ఉన్నాను, ఒకరు బ్రతికిస్తాడేమో, ఒకరు ప్రార్థన వల్ల దేవుడు మనసు మార్చుకుంటాడేమో అని అక్కడ కూర్చున్నాడు. చనిపోగానే లేచాడు, చక్కం లేచి వచ్చాడు, బయటకు వచ్చేసాడు, చక్కగా స్నానం చేసి వస్త్రాలు ధరించి దేవుని మందిరానికి వెళ్ళే భోజనందా ఏం కావాలి? చచ్చిపోయే భోజనం అంటే ఏంటి అసలు అర్థం కాదు. భోజనం చేస్తారు చచ్చిపోయిన ఎందుకని? ఈ నిరీక్షణ సిగ్గుపరచదన్నాడు దేవుడు. నిరీక్షణ కలిగి ఉండాలి. మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ ఆ మరణం ద్వారా నువ్వు తిండి తిప్పలు లేకుండా బ్రతకడం కాదు. ఆ మరణానికి అప్పగించక ముందే, ఆ మరణానికి వెళ్ళక ముందే, ఆ పాతాళ లోకానికి వెళ్ళక ముందే నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆయన నేర్పిన పాఠం ఏంటంటే అక్కడి నుంచి లేవలా, దేవుడు బ్రతికిస్తాడేమో, పాప క్షమాపణ కలగాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన నా మొర ఆలకిస్తాడు, ఆయన బ్రతికిస్తాడు అనే నిరీక్షణ లేనప్పుడు ఆ ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి చనిపోయాడని తెలవంగానే బయటకు వచ్చేసాడు, చక్కగా స్నానం చేసేసాడు, వేరొక వస్త్రాలు ధరించాడు, మధ్యలో అన్నం తీసుకుని ఉన్నాడు, అన్నం తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకని? అర్థమయ్యే స్థితి లేదు. అలాగే అజేంద్ర బాబు పిల్లగాడు బాగుండేమో లేచి ముద్దామని తినమంటే తినలేదు. పిల్లగాడు చచ్చిపోయాక లేచాడు, స్నానం చేశాడు, ఇవన్నీ చేశాడు, అన్ని చేసి చక్కగా మందిరానికి వెళ్ళాడు, భోజనం తెమ్మన్నాడు. ఏం అర్థం కాదు. అలాగే వాళ్ళు అతను పెట్ట జీవంలో ఉండగా ఉపవాసం ఉంది దాని కొరకు ఏడ్చుంటుంది, కానీ అది మరణమైన అప్పుడు లేచి భోజనం చేస్తుంది. ఇలాగని చేయట ఏమని దావీదు అడగా అతను బిడ్డ ప్రాణంలో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాడిని బ్రతికించలేమో అనుకొని నేను ఉపవాసం ఉంటా ఏడ్చుకుంటుంది. ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? వాడిని తిరిగి నేను రక్షించగలనా? హల్లెలూయా. తిరిగి నేను రక్షించగలనా? రక్షించలేను కదా. మనం బ్రతికున్నాం కానీ మన బిడ్డల పాప స్థితిలోనికి వెళ్ళకతాలకే, వారు మరణానికి అప్పగించతాలకే, దుర్మార్గానికి అప్పగించతాలకే, వారు లోక పాపానికి బానిసలు అవ్వగతాలకే మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన బట్టి మన బిడ్డల మార్పు, మన ప్రవర్తన బట్టి మన జీవితాలు మార్పు. ఎందుకు మన జీవితాన్ని బాగొట్టలేదు? ఎందుకు మనకు ప్రార్థన జవాబు రావట్లేదు? ప్రార్థించే మనసు లేదు. అనాలోచన, ప్రార్థనకు వచ్చిన అనాలోచన, దేవుని సన్నిధికి వచ్చిన కానీ అనాలోచన. ఈ అనాలోచన వల్ల మనం దేవుని దగ్గర నుంచి వాగ్దానాన్ని పొందుకుంటామా? అంటాడు, నీకు హృదయాన్ని నాకు ఇమ్ము, ఈ భారం మీద నుండి నా మీద మోపు, నేను తీర్చకపోతే కదా నీకు సమస్య. నువ్వు అసమర్థుడువా? నా సమర్థతను నువ్వు ఉపయోగించుకో. నేను సమర్థత కలగాలని. ఆయన సమర్థుడు, అన్నిటికీ సమర్థుడు. నువ్వు అసమర్థుడు, నీ చేత కాదు, అది నీ ఆలోచన. కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలన అయితే
అలాంటి సమర్థత కలిగిన దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే అనాలోచనతో ఉండకూడదు. అనాలోచనతో ఉండి మనం దేవుని సన్నిధిలో మొదపెడితే ఆ ప్రార్థన జవాబు రాదు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం చనిపోయాము, అయ్యో ఇవాళ చనిపోయారే, ఇవాళ అది జరిగింది. దావీదు పూర్వలక్ష్మి ఆయన మరణానికి కనుక రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా రాకుండా చనిపోయిన వాటిని ఏమైనా బ్రతికిస్తారా? ఏమన్నా బ్రతికిస్తాను అంటే బ్రతికున్న వారికి ప్రార్థన చేస్తా. హల్లెలూయా. కోసం వేడుకుంటా. వారు ఆ మరణానికి వెళ్ళక తనకే ఆ మరణంలో వారు అప్పగించబడితే ప్రభువా కరుణించు. బ్రతికున్న